భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, చాంద్రమానం ప్రకారం క్రొత్త సంవత్సరం ప్రారంభం ఈరోజు జరిగింది. కాలాన్ని భగవత్ స్వరూపము అని భావిస్తాం. భగవంతుణ్ణి గురించి మనకి శాస్త్రాలు చెబుతూ భగవంతుడికి 3 రకాలైనటువంటి స్వరూపం ఉన్నది. అందులో ఒకటి తనదైనటువంటి సహజ స్వరూపం. రెండవది అప్పుడప్పుడు ఈ లోకం యొక్క అవసరాలు తీర్చడానికి తను ధరించే కదిలే రూపం. మూడవది కదలకుండా ఉండేటటువంటి రూపం ఒకటి. తనకంటూ సహజంగా ఉండే రూపాన్ని అక్కడెక్కడో పరవైకుంఠం అని, పరవాసుదేవుడు అనే పేరుతో ఉంటాడు అని చెప్తారు. అది ఒక రూపం. రెండవది మన కోసం ధరించేటటువంటి ఈ లోకాల కోసం ధరించే రూపాల్లో కదిలే రూపాలు కొన్ని ఉంటాయి. ఆ కదిలే రూపాల్లో ఆయన పాలకడలిలో ఉంటాడు. అనేక అవతారాల్లో బహూని మే వ్యతీతాని జన్మాని అని 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్పుకున్నట్టుగా ఎన్నెన్నో అవతారాలు ఈ లోకం కోసం ఆయా సమయాలకు తగ్గట్టుగా ధరిస్తూ ఉంటాడు. అది కూడా మరొక కదిలే రూపం. మనందరి లోపల ఉంటాడు, మనందరినీ నడిపిస్తాడు. ఇందాక మన చిన్నారులు గీతా శ్లోకాలు పాడుతూ క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అని ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఏమిటి దానికి అర్థం అనంటే, అర్జున, క్షేత్రము నేను చెప్పినట్టు నడుస్తుందా? క్షేత్రజ్ఞుడు కూడా నేను చెప్పినట్టు నడుస్తాడు సుమా. అంటే జీవుడు నా ఆధీనంలో ఉంటాడు, నేనే జీవుణ్ణి కాదు, జీవుడు నా ఆధీనంలో ఉంటాడు. తమాషాగా భగవంతుడు అక్కడ క్షేత్రజ్ఞం చ అపి అని 2 పదాలు ప్రయోగిస్తూ జీవుడు కూడా నా ఆధీనంలో ఉండేవాడాయనయా అన్నాడే. కూడా అంటే అర్థం ఏంటి? ఆయన కూడా వెడుతున్నాడండి అంటే ముందు ఎవడో ఒకడు వెడుతున్నాడని కదండి అర్థం. ఎవడో ఒకడు ముందు వెడుతున్నాడు, ఈయన కూడా ఆయనతో పాటు కలిసి వెడుతున్నారు అని మనం ఎట్లాగైతే చెప్తామో అట్లానే క్షేత్రజ్ఞంచ అపి మాం విద్ధి అంటే జీవుడు కూడా నా ఆధీనంలో ఉంటాడు. అంటే నా ఆజ్ఞని అనుసరించే ప్రవర్తిస్తూ ఉంటాడు సుమా, స్వతంత్రించి ప్రవర్తించగలిగిన వాడు కాడు అని భగవంతుడు చెప్పుకున్నాడు 13వ అధ్యాయంలో. ఇట్లా లోపల మనందరికీ అంతరాత్మగా ఉండి నడిపించేది కూడా భగవంతుడి యొక్క కదలాడే రూపం అని అంటాం. కదలని రూపం ఏమిటి భగవంతుడిది? అది మనం రోజు చూస్తున్న రూపం. మీ ఇంట్లో పూజా మందిరం ఉంటుంది కదా, అందులో ఉంటాడు చిన్ని రూపంలో. ఇప్పుడు మనం ఈ అంపాపురంలో ఇక్కడ ఒక ఆలయ ఉత్సవాల కోసమనే వచ్చాం. అందులో కూడా స్వామి ఉంటాడు కదలని రూపంలో. దానికి విగ్రహము అని పేరు పెట్టారు. విగ్రహ రూపంలో భగవంతుడు ఉంటాడు. చాలామంది దేవుడు
చూశారా అంటే అమ్మో అని భయపడతారు. కానీ మనం భగవంతుడిని రోజు చూస్తున్నాం. ఏ రూపంలో చూస్తున్నాం? విగ్రహ రూపంలో చూస్తున్నాం అన్నమాట. ఆ విగ్రహ రూపంలో ఇండ్లల్లో ఉండొచ్చు, ఆలయాల్లో ఉండొచ్చు. మనం అప్పుడప్పుడు చిన్న చిన్న లాకెట్ తయారు చేసి మెడలో వేసుకుంటే మెడలో కూడా ఉండిపోతాయి. అదేమిటి నన్ను మెడలో పెట్టుకోవడమా అని దెబ్బలాడ్డాయి. అప్పుడప్పుడు మనం జేబులో పెట్టేసుకుంటాం, చిన్న ఫోటో కింద తయారు చేసి. ఏమిటి నేను ఎంత గొప్పవాడిని, నన్ను జేబులో పెట్టేసుకుంటావా అని కూడా అనడాయన. నువ్వు ఎలా వాడుకోవాలని అనుకుంటే అలా ఉపయోగించుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఆయన ధరించేటటువంటి ఆకృతినే విగ్రహము అని అంటారన్నమాట. ఇలా కదలని రూపంలో భగవంతుడు ఉన్నట్టుగానే భగవంతుడితో పాటు ఉండేటటువంటి మిగతా తత్వాలు ఈ ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. అవి కూడా మూడుగా ఉంటాయి. ఆయనకి రూపాలు 3 ఉన్నట్టుగానే మనందరికీ కూడా 3 రూపాలు ఉన్నాయి. మనం అంటే జీవులు కూడా 3 స్థానాలలో 3 రకాలుగా ఉంటారు అని మనకి శాస్త్రం చెప్తోంది. ఏమిటా 3? భగవంతుడిదైనటువంటి నిత్య స్థానం అని ఇందాక మనం అనుకున్నామే పరమ పదం అని. అక్కడ నిత్యసూరులు అనే పేరుతోటి కొందరు ఉంటారు. అక్కడే మరికొందరు ఉంటారు, ముక్త గణాలు అని ఉంటారు. నిత్యసూరులు అనేవాళ్ళు ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి రావడం, అక్కడికి వెళ్ళడం ఇలాంటివి ఏమి ఉండవు. కొంతమంది ఇప్పుడు మనమంతా ఉన్నాం కదా, ఇలా ఇక్కడ ఈ ప్రపంచంలో పడి ఉంటారు. మనందరం ఈ ప్రపంచంలో పడి ఉన్నవాళ్ళం. దేంతో ఇక్కడ మనం ఉన్నాం? ఎందుకోసం వచ్చాం ఇక్కడికి? మనం ఎందుకోసం వచ్చాం గట్టిగా తెలియదు మనకి, కానీ ఎందుకో వచ్చి ఉన్నాం.